సంగారెడ్డి జైలులో 37 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న 17 మంది రైతులు ఈ ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు రాగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మేరకు వారికి గిరిజన సంఘాలు, బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. కాగా ఈ కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న నిందితులకు నాంపల్లి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా రైతులు గురువారమే జైలు నుంచి విడుదల కావాల్సి ఉన్న బెయిల్ పత్రాలు జైలు అధికారులకు ఆలస్యంగా అందాయి. దీంతో ఈ ఉదయం రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు ఇదే కేసులో A1గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా మొత్తం 24 మందికి నాంపల్లి ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నాంపల్లి కోర్టు నరేందర్ రెడ్డికి 2 పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. 50,000 చొప్పున చెల్లించాలని, 3 నెలల పాటు వారానికొకసారి బోమ్రాస్పేట్ SHO ఎదుట హాజరు కావాలని, విచారణకు సహకరించాలన్నారు. అదేవిధంగా అదే కేసులో నిందితులుగా ఉన్న ప్రతి ఒక్కరికి 1,00,000 పూచీకత్తు ఇవ్వాలని షరతులు విధించింది. 20,000 మరియు ప్రతి వారం పోలీసుల ముందు హాజరు కావాలి. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు భోగమోని సురేష్తో పాటు మరో 7గురికి బెయిల్ లభించలేదు. మరోవైపు జిల్లా కలెక్టర్పై దాడి ఘటనతో అస్సలు మాకు సంబంధం లేదని లగచర్ల రైతులు తెలిపారు. అయినా మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారని వాపోయారు. కరెంటు బంద్ చేసి అర్ధరాత్రి ఇంట్లో నుంచి పోలీసులు తీసుకువెళ్లారని తెలిపారు. బతుకు తెరువు కోసం సౌదీ వెళ్లేందుకు పాస్పోర్ట్ అప్లై చేసుకుంటే ఈ కేసుతో క్యాన్సల్ అయ్యిందని కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రాణాలు పోయినా మా భూములు ఇవ్వమని, ఇండస్ట్రీ కారిడార్ కి కూడా భూములు ఇవ్వమని రైతులు తెలిపారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.